రైట్ అయితే తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రాబోతుంది. కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో విశ్వాసం పెరిగింది అని అయితే కసిరెడ్డి నారాయణ రెడ్డి అంటున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని ప్రజలు గట్టిగా కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, ప్రజల సంక్షేమం మెరుగుపడుతుందని అయితే కసిరెడ్డి అంటున్నారు. స్థానిక ఎమ్మెల్యేపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని అయితే కసిరెడ్డి అంటున్నారు. ఎందుకు అనాల్సి వచ్చింది? దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్ చెప్పండి. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో వేగం పెంచాయి. అయితే ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందు ఉందనే చెప్పాలి. 6 గ్యారంటీల ద్వారా ఇప్పటికే ప్రజల్లోకి చొచ్చుకపోయి గ్రామము ఇల్లు తిరుగుతూ తమ 6 గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రకటించిందో అవి ప్రచారం చేస్తూ వస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే మనతో కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ప్రచారంలో ప్రజల స్పందన ఎట్లా ఉంది? ప్రజలు ఏం అడుగుతున్నారు? కల్వకుర్తి కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పెడతా ఉన్నారు. దీనికి కారణం మరి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే పని చేయకపోవడం, 2018 నుంచి ఈనాటి వరకు కూడా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకపోవడం. ఏవైనా ఉంటే కొన్ని స్కీమ్స్ ఉంటాయి, అవి డైరెక్ట్గా వచ్చినటువంటివే తప్ప ఈయనంటూ ఈ కల్వకుర్తికి వచ్చడానికి సేవ చేసినటువంటి పరిస్థితి అయితే ఎక్కడ కనిపిస్తలేదు. అందు గురించి ప్రజల్లో వ్యతిరేకత ఉంది కాబట్టి అది కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక బలం అని చెప్పేసి అనుకోవచ్చు. అందులో మోరోవర్ కల్వకుర్తిలో ఎప్పటి నుంచో మంచి కాంగ్రెస్కు కంచుకోట. అందులో నేను బీఆర్ఎస్ పార్టీలో ఉండి కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు మీరు ఇప్పుడే చూసినారు, ఇక్కడ ఈ పాతకోట తండా ఉంది, మొత్తము 10 మంది అక్కడ సర్పంచ్ తోటి ఉంటే అందరు కూడా ఈరోజు చేయను. అంటే ఒక గ్రామం తీసుకున్నా, ఒక తండా తీసుకున్నా కూడా గ్రామస్తులు ఏకదాటిగా ఒకేసారి వచ్చేసి మేమందరం కూడా కాంగ్రెస్ చేస్తామని చెప్తున్నారు. వాళ్ళందరూ ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. వాళ్ళు పెట్టినటువంటి స్కీమ్స్ కావచ్చు, అవన్నీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ మీద నమ్మకం ఉంది. 6 గ్యారంటీలు ఏవైతే ఇచ్చినారో ఇక్కడ ఉన్నటువంటి బడుగు వర్గాలకు పనికొచ్చేట్టు ఉన్నాయో అవి దాన్ని చూసి వాళ్ళు మేము కూడా కాంగ్రెస్లోకి వచ్చినట్లయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మంచి జరుగుతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అందుకని ఎక్కడ వెళ్ళినా కూడా నిన్ననే మనం కర్తాల్ మండలకు సంబంధించి ఒక 10,000 మంది కార్యకర్తలు వచ్చినారు మొత్తం. మరి వాస్తవం తెలుసుకోవాలి, బ్రహ్మరథం పడుతూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి ప్రయత్నం చేస్తారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కల్వకుర్తి నియోజకవర్గంలో గత 9.5 సంవత్సరాల్లో 70 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి జరిగిందంటూ, అంటే సాగునీరు కానీ, పేదలకు పథకాలతో రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, రుణమాఫీ కానీ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇవన్నీ ఏం జరగాలి అంటే మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే అవే అట్టడుగు స్థాయికి పడిపోవడం ఖాయం అంటున్నారు. దీని మీద మీరేమంటారు? నేను ఇప్పుడే చెప్పినా కదా, 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఇవి మీరు చెప్పిన స్కీమ్స్